మా స్థానికత వచ్చేసి యాదాద్రి జోన్ అండి. మేము వర్క్ చేస్తుంది బాసరా జోన్లో. మాకు బాసరాతో కానీ బాసరా డిస్టిక్ ఆదిలాబాద్ డిస్టిక్తో మాకు ఎటువంటి సంబంధం లేదండి. ఫస్ట్ నుంచి మేము పుట్టి పెరిగింది మొత్తం జనగాం డిస్టిక్లో పుట్టి పెరిగాము. ఇప్పుడు ఉద్యోగరీత్యా ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్నాము. ఇప్పుడు మేము 24/7 సర్వీసెస్ చేసుకుంటూ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉంటూ హెల్త్ డిపార్ట్మెంట్లో హైయెస్ట్గా ఫీమేల్ స్టాఫ్ ఎక్కువ వర్క్ చేస్తున్నారండి. ఇప్పుడు మాకు ఈ 317 జీవో అనే ఒక కాన్సెప్ట్ పెట్టి ఆ స్థానికత కూడా న్యాయం చేయకుండా మా కుటుంబాలను దూరం చేస్తున్నారండి. అప్పుడు మేము 2021లో అపాయింట్ అయ్యాము. 2022 జనవరిలో 317 జీవో పెట్టి మాకు సీనియర్స్ని కొంతమందిని వాళ్ళ నేటివ్ జోన్స్కి వాళ్ళని పంపించారు. నైట్కి నైట్ ఆర్డర్లు పెట్టి ఆప్షన్స్ అడిగారు. ఆప్షన్స్లో మా జోన్ మేము పెట్టుకున్నాము. కానీ మేము పెట్టుకున్న ఆప్షన్ కాకుండా మమ్మల్ని ఎక్కడో తీసుకెళ్లి బాసరా జోన్లో వేశారు. అక్కడ నుంచి సీనియర్ మాకు మళ్ళీ మేము అక్కడే ఉండిపోవడం వల్ల మాకు ఎందుకు మూమెంట్ లేదు అనేసానంటే మీకు సీనియారిటీ లేదు. సీనియర్స్ 10 సంవత్సరాల నుంచి అక్కడే పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళని సర్వీస్ దృష్టిలో పెట్టుకొని సర్వీస్ క్యాలిక్యులేట్ చేసి సీనియర్స్ని వాళ్ళ నేటివ్ జోన్స్కి వాళ్ళని పంపడం జరిగింది. అప్పుడు 6 months జూనియర్స్గా ఉన్నామని చెప్పి మమ్మల్ని మూవ్ చేయకుండా అలాగే ఉంచారు. మళ్ళీ ఇప్పుడు కొత్త స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. వాళ్ళని కూడా వాళ్ళ నేటివ్ జోన్ ప్రకారం వాళ్ళ స్టడీస్ ఎక్కడ ఉంటే అక్కడ నేటివ్ జోన్ ప్రకారం అపాయింట్ చేస్తున్నారు. ఇప్పుడు సీనియర్స్ మూవ్ అయ్యి జూనియర్స్ కొత్త వాళ్ళ సర్వీస్లో వాళ్ళ నేటివ్ జోన్లో వాళ్ళు ఉండి అటు ఇటు కాకుండా మా సొంత జోన్లో కూడా మేము నాన్ లోకల్స్ పరిగణించబడ్డాం. ఇప్పుడు ఆదిలాబాద్ కూడా మేము నాన్ లోకల్మే. మరి మా జోన్ ఏంటి, మీరు ఎక్కడ పని చేస్తున్నారు, మీ ఊరేంటి అంటే పనిచేసే ఊరొకటి, ఉన్న ఊరొకటి, పుట్టి పెరిగిన ఊరొకటి అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. అదే మా ప్లేసెస్లో మేము ఉండి మా స్థానికతంగా మేము వర్క్ చేస్తుంటే నేను ఇక్కడే పుట్టి పెరిగాను, నేను ఇక్కడ నా ప్రజలకే సేవ చేసుకుంటాను అని గర్వంగా చెప్పుకునే రోజులు వచ్చేవండి. కానీ అలాంటి రోజులు లేకుండా మా కుటుంబాలు ఒక దగ్గర, మా అత్తమామలు ఒక దగ్గర, తల్లిదండ్రులకు దూరంగా, పిల్లలకి దూరంగా, భర్తలకి దూరంగా, అట్లా కుటుంబంలో మాకేదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా మమ్మల్ని చూసుకునే వాళ్ళు లేరండి. మా కుటుంబంలో మాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. కోడలిగా, బిడ్డగా, తల్లిగా, భార్యగా అన్ని బాధ్యతలు మాకు ఉంటాయి. అవన్నీ కూడా పక్కన పెట్టి మా కుటుంబం కోసం అని చెప్పి ఎప్పటికైనా మా స్థానికతకు మేము పోతాం కదా అని ఆశపడి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనన్నా మమ్మల్ని మూవ్ చేస్తుందేమో అని ఆశపడి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ని కోరుకున్నామండి. ఇప్పటికైనా సీఎం గారు స్పందించి మా ప్లేసెస్లకు మమ్మల్ని పంపించి మా పిల్లలని, మా కుటుంబాలని అందరినీ ఒక దగ్గర పెట్టాలని మేము మీడియా ముఖంగా వేడుకుంటున్నామండి. దీనివల్ల మా పిల్లల స్థానికత కూడా పోతుంది. సరే, ఒకసారి మనం ఇటు గమనిస్తే పోలీసులు కంట్రోల్ చేయడానికి కూడా ఇబ్బందిగా మారుతుంది. అంత పెద్ద సంఖ్యలో జనము ఇక్కడికి వస్తున్నారు. ఆ మారుమూల గ్రామం నుంచి కూడా ప్రజాభవన్ దగ్గరికి వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ప్రజావాణిలో చెప్పుకుంటే ఆ సమస్యలు తీరుతాయనేటువంటి ఆలోచన భావనతో చాలామంది జనము, మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలను వేసుకొని బస్సులు లేకపోతే టెంపోలలో, లారీలలో, డీసీఎంలలో అవి కట్టుకొని ప్రత్యేకంగా హైదరాబాద్కి చలిని కూడా లెక్క చేయకుండా వారి సమస్యలకి పరిష్కారం దొరుకుతుందేమన్నటువంటి ఉద్దేశంతో జనము హైదరాబాద్కి చేరుకుంటున్నారు.